ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. అవునా అండి? ప్రేమ లేకపోతే వాడు మోగిరి కంచు అని అనుంది. ప్రేమించడం అనేది మనకు తెలియకపోతే మనం దేవుని ప్రేమను ఆస్వాదించలేము. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ అయినాడు కనుక మన దగ్గర నుండి ప్రేమనే కోరుకుంటాడు. అవునా? ఎస్. చూడండి, మన ఇంట్లో అమ్మని చూసినప్పుడు దేవుడు గుర్తు రావాలి. ఎంతైనా ఓపిక చచ్చిపోని అమ్మ మనల్ని ప్రేమించక మానదు. మనకు ప్రాణం బాగాలేకపోతే అమ్మ పరిచయం చేస్తూనే ఉంటుంది. అవునా? అమ్మకు బాగాలేకపోతే మనం అంత సాక్రిఫైస్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఆమె కంటిన్యూస్ గా సాక్రిఫైస్. నాన్నని చూసినప్పుడు ఎంత బాగాలేకుండా ఆఫీస్ పోతాడు, డ్యూటీ చేసుకొస్తాడు, ఆ డబ్బులన్నీ ఇంట్లో ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు. ఏమి తను మాత్రమే బ్రతకడానికి మిమ్మల్ని నేను చూడను అనొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళలో దేవుని ప్రేమ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని ప్రేమను బట్టి ఒక తల్లిగా తండ్రిగా వాళ్ళంతా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళలో దేవుడు మనకి ఎందుకు కనపడడం లేదు? ఒక మంచి స్నేహితురాలు కదా, ఆ స్నేహితురాలు మనని మానక ప్రేమిస్తుంది, విడవక ప్రేమిస్తున్నప్పుడు ఆమెలో అతనిలో ఎందుకు దేవుడు కనపడడం లేదు? ఆహార పదార్థాలు తిన్నప్పుడు ప్రతిసారి చద్దివి తింటుంటావు, వేడివి తింటుంటావు, చేదువి తింటుంటావు కదా, రకరకాలుగా. వాటిలో విషం ఎందుకు లేదు? దాంట్లో ప్రేమ ఎందుకుంది? దేవుడి యొక్క ప్రేమ ప్రతి వస్తువు తెలియపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సృష్టి యావత్తు ప్రేమతో నింపబడింది. లేకపోతే ఈరోజు మనం బ్రతికే వాళ్ళం కాదు కదండి. దేవుడు ఇజ్రాయేలీలని నీళ్లు తాగకుంటే వాక్యాన్ని పసిపిల్లల్లాగా చదవడం కాదు, ఇష్టంగా చదవాలి. వాక్యాన్ని ఎలా ధ్యానించాలంటే ఊరికే జస్ట్ డైలీ నేను చదవాలి, నేను క్రిస్టియన్ కాబట్టి చదవాలి అని వాగ్దానాలే వెతకకూడదు. ఆయన మనస్సును వెతకాలంటే, చేయని వెతకకూడదు. ఆయన అడుగుజాడలను వెతకాలంట. ఆయన ముఖాన్ని వెతుకువాడు హనీ స్టేజెస్ లోకి వెళ్ళిపోతాడు. నేను జుంటి తేనె దారాల వలె క్రీస్తు ప్రేమను ఆస్వాదించగలుగుతున్నాను అనే ఒక పొజిషన్ లోకి రావాలి. అంత మధురంగా అనిపించాలి దేవుడితో సహవాసము, వాక్య ధ్యానం. ప్రైజ్ ది లార్డ్. సో అలా ఉండాలంటే మొట్టమొదట దేవా నువ్వు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని గునిగేడే స్వభావాన్ని వదులుకోవాలి. సో మనం ఎప్పుడు గునిగే వారంగా ఉండకుండా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని కొనియాడేవారుగా ఉండాలి, దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దీవించబడతాం. ఆమేన్, హల్లెలూయా. మరి దైవికమైన కృపను బట్టి 3వ లెవెల్ ఏంటి అంటే, ఇతరుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత 3వ లెవెల్